नास्ति बुद्धिरयुक्तस्य न च युक्तस्य भावना न च भावयतः शान्तिः अशान्तस्य कुतः सुखम् శుభం. శ్రీమద్భగవద్గీత సాంఖ్యయోగము నుండి ఈ శ్లోకము గ్రహింపబడినది. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు దైవమును గూర్చి చింతించుట వలన ధ్యానించుట వలననే చిత్తమున శాంతి నెలకొనును అని గీతోపదేశము చేసినారు. నాస్తి బుద్ధిరయుక్తస్య న చ యుక్తస్య భావనా నా చ భావయతః శాంతిః అశాంతస్య కుతః సుఖం. శ్లోకభావము. అర్జున, ఇంద్రియములు మనస్వశమునందు ఉండని వాని యందు నిశ్చయాత్మక బుద్ధి ఉండదు. అట్టి ఇంద్రియ నిగ్రహము లేని వాని అంతఃకరణమందు పరమాత్మ భావనయే కలగదు. తద్భావనాహీనుడైన వానికి శాంతి లభింపదు. మనశ్శాంతి లేని వానికి సుఖము ఎట్లు లభించును అని తెలిపినారు. ఇక్కడ మనము ఒక విషయమును గమనించవలే. ఆత్మచింతన వివేకము ఉదయించిన ఎడల బుద్ధి శుద్ధత్వము కలిగి పరమార్థ చింతనము వలన మనశ్శాంతి లభించునని ఇక్కడ తెలియపరచడమైనది. భగవానుడు ఈ శ్లోకమున సుఖము నకు కీలకమంతయు ఇంద్రియ నిగ్రహమునందే కలదని వివరించినారు. కావున జీవిత లక్ష్యమగు పరమసుఖమును సాధించుటకు ప్రముఖమైన ఇంద్రియ నిగ్రహమును ప్రతి వారును తప్పక అభ్యసింపవలయునని ఇక్కడ వివరించడమైనది. శుభం. నాస్తి బుద్ధిరయుక్తస్య న చ యుక్తస్య భావనా न च भावयतः शान्तिः अशान्तस्य कुतः सुखम्. శుభం.